Good morning to one and all. Welcome to my YouTube channel. This is Narayan Rao Kovur. ఈరోజు మనం ఈ వీడియోలో కష్టపడి చదవడం ఎలా అనే విషయాన్ని తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, లక్ష్యం పెట్టుకోండి. మీరు ఎందుకు చదువుతున్నారో స్పష్టంగా నిర్ణయించుకోండి. పాయింట్ నెంబర్ 2, టైం టేబుల్ తయారు చేయండి. రోజుకి ఎంతసేపు ఏ సబ్జెక్ట్ చదవాలో ముందుగానే ప్లాన్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 3, చిన్న చిన్న భాగాలుగా విభజించండి. పెద్ద పాఠాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి చదవండి, సులభంగా అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 4, రివిజన్ చెయ్యండి. ఈరోజు మీరు ఏం చదివారో మరుసటి రోజు దాన్ని ఒకసారి రివిజన్ చెయ్యండి. పాయింట్ నెంబర్ 5, మొబైల్ని టీవీని దూరంగా పెట్టండి. ఇవి మన స్టడీస్ని డిస్ట్రాక్షన్ చేస్తాయి కాబట్టి వాటిని దూరంగా పెట్టండి. పాయింట్ నెంబర్ 6, నోట్స్ రాసుకోండి. మీరు చదువుతున్నారు కదా, ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అనిపిస్తే వాటిని వెంటనే మీ మాటల్లో నోట్స్ రాయండి. పాయింట్ నెంబర్ 7, డౌట్స్ అడగండి. మధ్య మధ్యలో మీరు చదువుతున్నప్పుడు మీకు డౌట్స్ కానీ వస్తే వెంటనే మీ సార్ని కానీ మీ ఫ్రెండ్ని కానీ డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8, విరామం కూడా అవసరమే. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకొని చదివితే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి విరామం కూడా అవసరమే. పాయింట్ నెంబర్ 9, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. నాకు వస్తుంది, నేను రాయగలను, నేను చదవగలను, నేను మంచి మార్కులు తీసుకొచ్చుకునేంత ప్రయత్నం చేశాను అన్న విధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఎప్పుడైతే మీరు ఇవి కానీ పాటిస్తారో కష్టపడి చదవడం ఎలా మీకు అర్థమవుతుంది, సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది, బాగా చదవచ్చు, మంచి మార్కులు తెచ్చుకోవచ్చు, ఇతరులకు కూడా మీరు తెలియచేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share, subscribe and comment.